రిజమ్స్ కూడా ఏమన్నా చేయగలరా? చేస్తాను, నేను చిరంజీవి గారి లాగా డాన్స్ చేస్తాను. అంటే నాకు బాగా ఎంబీబీఎస్ అదే శంకర్ దాదా ఎంబీబీఎస్ నడుస్తారు చూసారు, వాకింగ్ స్టైల్ ఇట్లా పోతూ ఉంటే అన్నా అన్నా ఏంట్రా ఇటే స్టైల్ 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 అన్నా నడక స్టైల్ అది ఇట్లా అంటే చాలా అసలు ఆయన స్టైల్ కానీ ఆయన మూమెంట్స్ కానీ డ్యాన్స్లో చిన్న చిన్న మూమెంట్స్ ఇస్తారు. అసలు ఎవరు చేసినా ఆ కిక్ రాదు. ఆ చిన్న ఒక విరుపు ఉంటుంది, ఆ విరుపులో మనం చాలా సినిమాలలో ఒక సాంగ్లోనేమో దువ్వెనతోనే దూచుకుంటూ అట్లా డ్యాన్స్ మూమెంట్ వేయడం అలా. అది ఇంకొక సాంగ్లో కర్చీఫ్ తీసుకొని అలా ఇలా నాకు తెలిసి చెమక్ చెమక్ చామ్ అనుకుంటా, దాంట్లో కర్చీఫ్ తీసుకొని అలా అలా అంటాడు. ఈ దువ్వెనదేమో మేబీ లైక్ విజయశాంతి గారితో అనుకుంటా సాంగ్. సో ఈ మధ్య విజయశాంతి గారు అంటే గుర్తొచ్చింది, వాళ్ళిద్దరూ కలిసి సరళేరు మీకు ఎవరు మూవీలో ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ సంథింగ్, దానిలో చిరంజీవి గారు మాట్లాడినవి కొన్ని మీమ్స్ వచ్చాయి బాగా, ఇప్పుడు కూడా బాగా వాడుతున్నారు, ఇందు వదన కుందరదన. అది విన్నారు? అది ఒకసారి ఇప్పుడు మనకు అవి ఎందుకు లేండి, అంటే అవి ఎంజాయ్ చేస్తారు, అవి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు వదల కుందరదనా ఏ రోజా గారు నన్ను అనవసరంగా పాపం శివారెడ్డి చాలా చిన్నపిల్లోడు అనవసరంగా ఎరికించకండి, ఎందుకు అనవసరంగా పాపం ఏదో నా మీద అభిమానంతో నా బర్త్డే సందర్భంగా వచ్చి ఏదో మాట్లాడాలని నువ్వు పిలిస్తే వచ్చి కూర్చున్నాడు, నువ్వు ఇలాంటి ఇరికిచ్చే క్వశ్చన్స్ వేస్తే పాపం వాడు ఏం కావాలి అసలే. ఓకే, అయితే చిరంజీవి గారు ఈ మీరు 70 ఏళ్ళు బర్త్డే చేసుకుంటున్నారు, ఎక్కడ మీకు అసలు ఏజ్ కనబడదు, ఏంటి మీ రహస్యం? అంటే అదంతా మీ అభిమానం అనుకోవాలి, మీలాంటి వాళ్ళ మంచి చూపు అనుకోవాలి అంతే, కానీ అదేం లేదు. అంటే నా ఫ్యాన్స్ ఇచ్చిన ఆ గ్రేస్, నా ఫ్యాన్స్ ఇచ్చే ఆ టానిక్, ఇది మనం మేబీ ఇలా మేబీ ఇంత యంగ్గా ఉండడానికి ఆస్కారం అనొచ్చు. దానికి నిదర్శనం నా ఫ్యాన్సే అయి ఉంటారు అంతే. వాళ్ళు ఇచ్చే ఆ కిక్, నా ఫ్యాన్స్ ఇచ్చే ఆ ప్రేమ ఆప్యాయతలే నాకు ఒక మంచి ఎనర్జీ టానిక్ అనమాట. వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా నాలో నరాలు పొంగుతాయి, ఆటోమేటిక్గా నేను ఏం చేయాలనుకుంటున్నావు దాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా ఉప్పొంగి చేస్తూ ఉంటాను. అయితే చిరంజీవి గారు ఒక బామ్మగారు మీకు విషెస్ చెప్తూ ఒక వీడియో పంపించారు మాకు, అది ఒకసారి చూస్తారా? తప్పకుండా చూద్దాం. బామ్మగారు అంటే నాకు బామ్మగారు తల్లితో సమానం, మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో ఇతర తల్లులన్నా కూడా నాకు అది అంతే సమానం. అర్జెంటుగా చూపించాడు అమ్మగారు. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న, చల్లగా మంచిగా నిండా 100 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకు తండ్రి, నాయన నిన్ను చూడబుద్ధి అవుతుంది, ఒకసారి వచ్చిపో చూస్తా. నువ్వు కలిసినావా ఎప్పుడన్నా చిరంజీవి సార్ని? కలిసినావా? చిరంజీవి అన్నను కలిసినావా? నానా చిరంజీవి నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న, చల్లగా మంచిగా నిండా 100 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకు తండ్రి, నాయన నిన్ను చూడబుద్ధి అవుతుంది, ఒకసారి వచ్చిపో చూస్తా. నువ్వు కలిసినావా ఎప్పుడన్నా చిరంజీవి సార్ని? కలిసినావా? చిరంజీవి అన్నను కలిసినావా? నానా చిరంజీవి నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న, చల్లగా మంచిగా నిండా 100 ఏళ్ళు. సో చిరంజీవి గారు చూసారు కదా బామ్మగారి. నాకు తెలిసి శివారెడ్డి వాళ్ళ మదర్ అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. అమ్మ వాయిస్ శివారెడ్డి కూడా బాగా చేస్తాడు. అప్పుడప్పుడు ఏదైనా ప్రోగ్రాంలో కనబడితే ఒకసారి మీ అమ్మ వాయిస్ వినిపించవా అని అడుగుతూ ఉంటాను. నాకు తెలిసి శివారెడ్డి వాళ్ళ మదర్ చాలా మంచి 2-3 సార్లు కలిశాను అమ్మను కూడా. ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉంటుంది, ఆశీర్వాదం ఇస్తూ ఉంటుంది. నిజంగా మా ఆ తల్లికి నిజంగా నన్ను ఆవిడ ఆయుష్ను కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండు నాన్న అంటుంది. నేనేమంటున్నానంటే ఆవిడ కూడా ఇంకా 100 సంవత్సరాలు బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆంజనేయుని కోరుకుంటున్నాను. సూపర్. అయితే చిరంజీవి గారు శివారెడ్డి గారి వాళ్ళ మదర్ గురించి చెప్పారు కదా, ఒకసారి శివారెడ్డి గారి టాలెంట్ గురించి మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? శివారెడ్డి నాట్ ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్, అతను చక్కగా యాక్టింగ్ చేస్తాడు. సినిమాలు కూడా అప్పుడప్పుడు
అక్కడక్కడ చూస్తూ ఉంటాను, నాతో పాటు స్వయంగా చేశాడు. మంచి టాలెంటెడ్, అటు యాక్టింగ్ చేస్తాడు, పాటలు పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు, మల్టీ టాలెంటెడ్. సో కాబట్టి నిజంగా అలాంటి కళాకారుడు ఇంకా చాలు, మనకు ఇంకా చాలు. fan గా ఉండడం, ఇంకా చాలు. రామకృష్ణ అమ్మో, ఛాన్స్ వచ్చింది కదా అని అన్నయ్య. ఇంకా శివారెడ్డి గురించి రాసేస్తున్నారు టౌలు. అసలు నేను చెప్పనా, నేను చిరంజీవి గారి వాయిస్ లో నేను చెప్పడానికి వెనక ముందు అవుతున్నాను, కానీ అన్నయ్య ఎంత చెప్పాడో ఆ వీడియో నా Yeah, I దగ్గర know, ఉంది. I know. అది చూస్తే మీరు షాక్ తింటారు. Yeah, true. అంత గొప్పగా చెప్పారు. నా లైఫ్ లో నేను అంత ప్రశంసలు ఎక్కడ వినలేదు. Oh. అమ్మో అసలు అయితే ఇప్పుడు పొలిటీషియన్స్ అదంతా నేను ఏంటంటే ఆయన ఎంతైతే నా గురించి గొప్పగా చెప్పాడో అది నేను కాదు, నన్ను ఎంకరేజ్ చేయడానికి మాట్లాడాడు అన్నట్టుగానే తీసుకున్నాను నేను. అంతే, నన్ను ఆశీర్వదించాడు అన్నయ్య, ఆశీర్వదించాడు అన్నట్టుగానే తీసుకున్నాను నేను. ఓకే, ఇందాక మనం హీరోస్ అందరూ విషెస్ చెప్పారు కదా చిరంజీవి గారికి. ఇప్పుడు మరి పొలిటీషియన్స్ కూడా వాళ్ళు కూడా చెప్తామని అంటున్నారు. ఒకసారి మనం కూడా బయటికి ఓకే, మనం యాక్చువల్లీ స్టాలిన్ డైలాగ్ అని అనుకున్నాం, అది మర్చిపోయాం మళ్ళీ కదా. అది చెప్పేసి ఇది చెప్పేయండి. ఆ. మీరే చెప్పారు నాకు. యా, సపోజ్ ఎగ్జాంపుల్కి ఈ రవలి కాల్ చేస్తుంది అనమాట. మా బుల్లే, నేను ఢిల్లీ పోతా ఉండా, వచ్చిన తర్వాత ఆ స్టాలిన్ గారిని పడి చెప్తాను కానీ నువ్వు గుమ్మునుండమ్మా, గుమ్ములు పడమాక అని చెప్పేదంటే, అంటే వెంటనే మళ్ళీ చిరంజీవి గారు వచ్చి ఆ చిరంజీవి గారి ఆ స్టాలిన్ పని నేను తర్వాత చెప్తాను, ఒకసారి నీ పెర్మిట్కి ఫోన్ ఇవ్వమాం. మా నాన్నగారు మాట్లాడతారు, ఏరా సోంబేరి, వార్డు మెంబర్ కూడా కాలేవు, అట్లాంటిది నా కూతురు నీకు ఇచ్చి కట్టబెట్టినా, ఎట్టా చూసుకోమన్నారా నా కూతుర్ని, నెత్తి మీద పెట్టి పోచా మళ్ళా, వాడెవడో అనామక్కడ వచ్చినా నా కూతురు కూసిపోతా ఉంటే అన్ని మూసుకొని ఉన్నావంట ఎరా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు అల్లుని తిడతాడు. తిట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని పిలిపించిన తర్వాత అప్పుడు పెద్ద పెద్ద డైలాగులు కొట్టి రవలి ఉండి, మా నాన్న ఎవరో తెలుసా, నీకు తెలీదా అని చెప్పేసి, అదే తర్వాత అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, ఏరా ఏం మాట్లాడుతున్నావు